సో నమస్తే అబ్బాయిలు అమ్మాయిలు, సత్యబాబు బిర్యానీకి స్వాగతం సుస్వాగతం. మనం 4వ అవుట్లెట్ కొండాపూర్లో ఓపెన్ చేసామండి. సో కొండాపూర్లో కొబ్బరిపాలు అన్నం కూడా స్టార్ట్ చేసాం. కొబ్బరిపాలు అన్నం స్టార్ట్ చేసాం అంటే చాలా ఈజీగా రెడీమేడ్ కొబ్బరి పౌడర్ దొరుకుతుంది, తీసుకొచ్చేసి కొబ్బరిపాలు చేసేసి కొబ్బరి అన్నం వండేయచ్చు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో శుభ్రంగా కొబ్బరికాయలు తీసుకొచ్చి దాన్ని తరిగి దాంతో కొబ్బరిపాలు చేసిన దాంతో కొబ్బరిపాలుతో అన్నం తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కొబ్బరిపాలే. సో ప్రస్తుతానికైతే కొండాపూర్లో మట్టికే మనం కొబ్బరిపాలు అన్నం స్టార్ట్ చేసామండి. ఇంక వేరే ఎక్కడ కూడా కొబ్బరిపాలు అన్నం స్టార్ట్ చేయలేదు. మేబీ వెరీ నియర్ ఫ్యూచర్ అంటే మూసాపేట్ కేపీహెచ్బి ఉప్పల్లో కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ కొబ్బరిపాలు అన్నంతో ఏం తింటే బాగుంటుంది అంటే, అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఇంట్లో ప్రతి ఆదివారం కానీ ప్రతి పండగ కానీ కొబ్బరిపాలు నేను చేసుకుని ఒక మటన్ కుర్మానో చికెన్ కుర్మానో చేసుకుని తింటే ఆ ఫీలు మజా అసలు ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉంటుందండి. సో కారంగా ఉంటుంది సత్యబాబు బిర్యానీ అంటున్నారని చెప్పి పెన్నాడు వంకాయతో కొబ్బరిపాలు అన్నం, చికెన్ గీ రోస్తో కొబ్బరిపాలు అన్నం, మటన్ గీ రోస్తో కొబ్బరిపాలు అన్నం, మటన్ కుర్మాతో కొబ్బరిపాలు అన్నం తింటే చాలా కమ్మగా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ప్రాన్ రోస్ట్తోనూ ఫుల్ జాయింట్తో కూడా తింటే కూడా కొంచెం స్పైసీగా ఉండి బాగుంటుంది. ముందు చెప్పిన నేనేమో కొంచెం సటిల్గా హ్యాపీగా ఉంటుంది. సో ప్లీజ్ డూ విజిట్ ఫర్ కొబ్బరిపాలు అన్నం అట్ సత్యబాబు బిర్యానీ కొండాపూర్.